2026 సంవత్సరం యష్కి టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. యష్ నుంచి రాబోయే నెక్స్ట్ 2 పెద్ద సినిమాలు కూడా మంచి బజ్తో ఉన్నవే. ఆ 2 సినిమాల్లో అతను వేరే గెటప్స్తో కనిపించనున్నాడు. ఇది రాకీ భాయ్ ఇమేజ్కు తగ్గట్టుగా ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది ఆసక్తికరం. ఇప్పటికే నితీష్ తివారీ తీస్తున్న రామాయణ చిత్రంలో యష్ రావణాసురుడిగా నటిస్తున్నట్లు ఖరారు అయిపోయింది. ఇదొక పవర్ఫుల్ హై వోల్టేజ్ పాత్ర, మతపరమైన భావోద్వేగాలతో నిండిన పాత్ర. ఇదే సమయంలో ఆయన టాక్సిక్ అనే డార్క్ ఫాంటసీ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా ఫిక్షనల్ మాస్, స్టైలిష్ విజువల్స్తో నిండినట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. అంటే ఒకవైపు పురాణ పాత్ర, ఇంకొక వైపు హైపర్ మోడ్రన్ లుక్. ఒకే ఏడాది ఈ 2 భిన్నమైన క్యారెక్టర్లు యష్కి ఊహించని ఫలితాల్ని ఇవ్వగలవు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కేజీఎఫ్ తర్వాత యష్కి ప్రేక్షకులలో ఏర్పడిన మాస్ ఇమేజ్ పాన్ ఇండియా వేదికపై హై రేంజ్ క్రేజ్ తెచ్చింది మాత్రం రాకీ భాయ్ క్యారెక్టర్. ఇప్పుడు అదే స్థాయిలో మరో క్యారెక్టర్ నిలబడాలంటే అది అందరినీ అంతకుమించి ఆకట్టుకోవాలి. రామాయణలో రావణుడిగా కనిపించబోతున్న యష్ తన గత పాత్రల కంటే బాగా డిఫరెంట్గా ఉండేలా ప్రెజెంట్ అవుతాడా అనేది అసలు పాయింట్. ఆ పాత్ర ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, వాళ్ల మైండ్లో కొత్తగా వేరొక పర్సనాలిటీగా నిలవగలరా అనేది అసలు డౌట్. కానీ క్యారెక్టర్ క్లిక్ అయితే మాత్రం మామూలుగా ఉండదని చెప్పవచ్చు. దాదాపు ప్రభాస్ రేంజ్లోనే యష్ క్రేజ్ పెరుగుతోంది. బాహుబలి తర్వాత కూడా ప్రభాస్ సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్, కల్కి 2898 AD వంటి సినిమాల్లో కనిపించాడు. అందులో కల్కి వంటి సినిమాతో మళ్లీ ప్రభాస్ ఫామ్కి వచ్చాడు. యష్కు కూడా ఇప్పుడు అలాంటి అవకాశమే ఉంది. ఇక సినిమాల కథ, ట్రీట్మెంట్, ప్రమోషన్స్ ఎలా ఉంటాయన్నదే అతని భవిష్యత్తును నిర్ణయించగలదు. ఇంకా టాక్సిక్ విషయంలో ప్రత్యేకించి ఒక పాయింట్ చెప్పుకోవాలి. ఇది ఒక కన్నడ చిత్రం. దాన్ని హిందీ సహా ఇతర భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయాలనుకుంటున్నారు. కానీ కన్నడ బేస్తో వచ్చిన సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకుల్ని ప్రతిసారి ఆకట్టుకుంటాయన్నది చెప్పలేము. కాబట్టి ప్రమోషన్స్ ఈసారి ఎంతో కీలకం. అనురాగ్ కశ్యప్ లాంటి పేర్లు ఇందులో ఉన్నా సరే మార్కెటింగ్ స్ట్రాటజీ స్ట్రాంగ్ గా లేకపోతే సినిమా నేషనల్ లెవెల్లో నిలవడం కష్టం. ఫైనల్ గా యష్కు 2026 కీలకంగా మారింది. 2 వైవిధ్యమైన పాత్రలు, ఒకటి పురాణాత్మక పాత్ర, మరొకటి డార్క్ ఫిక్షన్ క్యారెక్టర్. ఇవి 2 యష్ని నెక్స్ట్ నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్గా నిలబెడతాయా అన్నది చూడాలి.